ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కాకి కానీ తన్నింది అనుకోండి ఏమవుతుందో తెలుసా ఫ్రెండ్స్? ఇదే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక కాకి తన్నితే సాధారణంగా మనం ఎప్పుడైనా నడిచి వెళ్తుంటే కాకి తన్నిన సందర్భాలు చాలామంది అనుభవంలోకి వచ్చి ఉంటాయి. అలాగని తన్నితే ఏం జరుగుతుంది? మన దేశం ఎన్నో సంప్రదాయాలకు మరెన్నో నమ్మకాలకు నెలవు. అయితే ప్రజలు కొన్నింటిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. శకునాల గురించి ఆదికాలం నుంచి విశ్వాసాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కాకి శకునం. కాకి తన్నితే అపశకునం అనే మూఢనమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కాకి తలపై తన్నితే మరణవార్త వింటారని, 7 ఏళ్ల పాటు శని తాండవిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే దీని వెనుక కూడా శాస్త్రీయత ఉందని తెలుసుకోవచ్చు. మరి ఇది శాస్త్రీయతనా సైన్సా అంటే, కాకి గోళ్లు చాలా పదునుగా ఉంటాయి కాబట్టి వేగంగా ఎగురుతూ వచ్చి తలపై తన్నితే గోళ్లు గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అయితే కాకులు సహజంగా ఆహార అన్వేషణలో భాగంగా ఎలుకలను, చనిపోయిన జంతువులను కాలిగోళ్లతో పీక్కుతుంటాయి. దీనివల్ల కుళ్ళిపోయిన జంతువుల వ్యర్థాలు కాకి కాలిగోళ్లలో ఉండిపోతాయి. ఈ క్రమంలో తలపై తన్నిన సమయంలో కుళ్ళిపోయిన వ్యర్థాల్లో ఉండే క్రిములు మానవ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. అయితే పూర్వం రోజుల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించడంతో మరణాలకు దారితీసేది. దీంతో కాకి తన్నితే మరణం సంభవిస్తుందన్న నమ్మకం బలంగా ఉండిపోయింది. అంతేకాకుండా కాకి తలపై తన్నితే తలస్నానం చేయాలని చెబుతూ ఉంటారు. దీనివల్ల తలపై ఏమైనా క్రిములు చేరితే తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. కాబట్టి కాకి తన్నితే అపశకునంగా భావించకుండా శాస్త్రీయంగా ఆలోచించి ఏదైనా గాయమైతే చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.